అందరికీ నమస్కారం. 9వ రోజుకి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఈ రోజుతో నెల పూర్తి అయిపోతుంది. నవంబర్ నెల మనకి ప్రతి సంవత్సరం నవంబర్ నెల కోసం ఎదురు చూస్తూ ఉంటాం మనం. నవంబర్ 30 ఈ రోజుతో నవంబర్ పూర్తి అయిపోతుంది. రేపు డిసెంబర్ వస్తూ ఉంది. ప్రతి సంవత్సరం 360 రోజులు ఎదురు చూస్తూ ఉంటాం నవంబర్ నెల ఎప్పుడు వస్తుంది. ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా CVR మెథడ్ ఫార్మింగ్లో ఎప్పుడెప్పుడు వేస్తామని చూస్తూ ఉంటాం. నవంబర్ నెల రావడం ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని అది భర్తీ చేయడం అది అయిపోవడం జరుగుతూ ఉంది. ఏమి ఇబ్బంది లేదు. మళ్ళీ వచ్చే సంవత్సరం నవంబర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఈరోజు 9వ రోజు. 9 అంటే నవగ్రహాలు ఉంటాయి మనకి. నవగ్రహాలు అంటే రోజు కనపడే సూర్యుడు, చంద్రుడు, బుధుడు, గురుడు, కుజుడు, శుక్రుడు, రాహువు, కేతు, ఇలా నవగ్రహాలు మనుషుల మీద ప్రభావం ఎక్కువ చూపిస్తూ ఉంటాయంట. ఆ విధంగా 9వ రోజుగా రావడం జరిగింది. అది నిన్ననే నారేతలు BPT 5204 సాంబా మసూరి నారేతలు పూర్తి అయిపోయి అది ఒక సంతోషకరమైన విషయం. అది అంటే వానల్లో కూడా పూర్తి చేశారు. మేస్త్రి వెంకన్నకి, అదేవిధంగా మహిళా మేస్త్రి చలంచర్ల కామేశ్వరమ్మ గారికి, ఆ విడవలూరు మండలం విడవలూరులో ఉండేటువంటి నారేత వేసినటువంటి వాళ్ళకి అందరికీ మహిళా రైతు సోదరి మనందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. వర్షమైనా కూడా నిన్న రాత్రి కంప్లీట్ చేసేయడం జరిగింది. అది అంటే లేత నారు నాటడం మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి రాకెట్ స్పీడ్లో వాళ్ళు నారేతలు వేసేయడం జరిగింది. వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ అది. ఈ విధంగా ఇది కూడా వీలైనంత తొందరగా లేత నారు నాటడానికి ప్రయత్నాలు చేస్తాం. ఇంకా 9వ రోజు జరగడం జరిగింది కాబట్టి ఇంకొక 10-11 రోజుల్లో ఇది కూడా నారేత వేయడం జరుగుతుంది. నిన్న పడ్డ వర్షానికి నీళ్ళన్నీ ఉన్నాయి కాబట్టి ఆ నీళ్ళని తీసేయడం ఈరోజు ప్రక్రియ కొనసాగుతూ ఉంది. నవంబర్ 30 ఈరోజు నవంబర్ నెల అయిపోతూ ఉంది. రేపటి నుంచి డిసెంబర్ నెల ప్రారంభమవుతుంది. డిసెంబర్ నెలలో మనం చేసే ప్రక్రియ ఏంటంటే నారు పెరగడం, నారు మోయడం, నారేతలు వేయడం. అది డిసెంబర్ నెల మొత్తం జరుగుతుంది. ఇంకా వచ్చే సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి అంటే కలుపులు తీయడం, మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు చేయడం, ఇక కంటిన్యూస్గా మన ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. మార్చి దాకా అంటే 120 నుంచి 125 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగుతుంది. అందులో 9 రోజులు పూర్తి అయిపోయినాయి. ఇంక మిగతా రోజులన్నీ వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. 9వ రోజుకి స్వాగతం సుస్వాగతం. ఇక ఇబ్బంది లేదు. BPT 5204 సాంబా మసూరి నిన్ననే నారేతలు పూర్తి అయిపోయినాయి. నారేత వేసి ప్రతిసారి వానలు పడతానే ఉన్నాయి. అదొక శుభ సూచకం మనకి. ఈ విధంగా ఈరోజు వాన పడతా ఉంది. నిన్నటితో BPT 5204 నారేతలు పరిసమాప్తం అయిపోయినాయి. వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. ఆ వానల్లో కూడా నారేతలు ఏపిచ్చినటువంటి మేస్త్రి వెంకన్న గారికి, చలంచర్ల కామేశ్వరమ్మ గారికి, కృష్ణయ్య మామయ్య గారికి, మన్మధరపేట అమ్మమ్మ వాళ్ళ ఊరు, అదేవిధంగా విడవలూరు గ్రామ ప్రజలకి నారేత వేసిన వాళ్ళే కాబట్టి అందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వానలో కూడా లెక్క చేయకుండా గుడారాలు వేసుకొని నారేత వేయడం అంటే లేత నారు పై కోసం చుంచడం, నారు పెరగడం, ఆ రోజు రాత్రి నిద్ర చేయడం, తెల్లారి నారేత వేసేయడం జరిగింది. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ప్రకృతి రత్న హర్షద్ విహార్ అండ్ టీం నుంచి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక నెక్స్ట్ రాబోయే నారేత MT 1426. ఇది అయిపోగానే ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్, భారతదేశం గర్వించదగ్గ వరి వంగడం నారేత వేయడం జరుగుతుంది. అవి వెయ్యాలంటే ముందు ప్రధాన పొలం బాగుంటుందా? ప్రధాన పొలం బాగుండాలంటే కేజీతో దుక్కులు దొరకడం, ట్రాక్టర్ రిపేర్లో ఉంది కాబట్టి ఇంకొక 2 గంటల్లో బాగు చేసేసి ఆ తర్వాత ప్రధాన పొలాలు దొరకడం. ఇంకొక టైం కూడా లేదు మనకి. ఇంకొక 10-11 రోజుల్లోనే MT 1426 నూతన గోదావరి వరి వంగడం లేత నారు నాటడం జరుగుతూ ఉంది. ఆ పనే మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మనిషి అన్నాక జబ్బులు, ట్రాక్టర్ అన్నాక రిపేర్లు సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. వాటిని వీలైనంత స్పీడ్గా తొందరగా బాగు చేసుకొని మన ప్రధాన పొలంలో బాగు చేసుకొని తర్వాత నారేత ఎంత లేత నారు నాటుకుంటే అంత మంచిది. నూతన గోదావరి వరి వంగడం అయినా సరే, BPT 5204 సాంబా మసూరి అయినా సరే, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా ఏదైనా సరిగో ఈ కేజీస్ రెడీగా ఉన్నాయి. ట్రాక్టర్ బాగైన వెంటనే వాటిని బిగించేసి ఆ తర్వాత మనం దుక్కులు దున్నేసి లేత నారు పెరిగి నారేత వేయడం జరుగుతుంది. తొందరలో నారేతలు కలుద్దాం. ఇది మారుతేరు 1426 నూతన గోదావరి వరి వంగడం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. MTU 1426 ఇక నెక్స్ట్ రాబోయే నారేత ఇదే నూతన గోదావరి వరి వంగడం. హర్షద్ విహార్ అండ్ టీం మెంబర్స్ అనుకునేది ఏంటంటే లేత నారు చేతికి అందితే చాలు. ఎంత లేత నారు నాటితే అంత మంచిది. ఈ రోజున ఆదివారం 9వ రోజు జరుగుతూ ఉంది.
వర్షాలు కాబట్టి ఈ వర్షాల్లో మనం మన భారత పురాణ ఇతిహాసాల్లో త్యాగలకి మంచి విశిష్టత ఉంది. ఏంటంటే ఇప్పుడంటే పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్లు, ఫ్రైడ్ రైస్లు వచ్చినాయి, కానీ ఒకప్పుడు మన త్యాగలు అనేది మన భారతదేశానికి ఇవన్నీ మనకి దేవుడిచ్చిన వరం. ఈ త్యాగలు కానీ, బుర్రగుంజులు కానీ, టెంకాయలు కానీ, తాటికాయలు కానీ, ఇవన్నీ ఈతకాయలు కానీ, ఇవన్నీ మనకి దేవుడిచ్చిన ప్రసాదం. ఇవన్నీ గ్రామాల్లో, భారతదేశ ఆత్మ గ్రామాల్లో ఉన్నన్నారు మన పెద్ద. ఎందుకంటే ఇవన్నీ ఈ విధంగా ఈ రోజున మనం త్యాగలు లోడడం మీరు ఆల్రెడీ చూసి ఉంటుందండి. దాదాపు 2 నెలల క్రితం మనం వీటిని నాటడం జరిగింది. ఇప్పుడు త్యాగల రూపంలో రావడం జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఆ మనవరాపేట సర్కిల్లో 2 చేలు ఉంటే అక్కడ నారా తీయడం జరిగింది, బాగా విజయవంతంగా పూర్తయిపోయింది అది. ఆ తర్వాత ఇప్పుడు ఈ త్యాగలు 2 నెలల కిందట హర్ష ఈడో చేయడం జరిగింది. ఆ త్యాగలు ముట్లేసాము, ఈ త్యాగల రూపంలో వచ్చేసినాయి. వీటికి మళ్ళీ కొసన ఈ ముట్టలో పొరగుంది ఉంటుంది. ఎన్ని దేవుడిచ్చిన వరాలు ఆ రోజుల్లో పల్లెటూర్లలో ఎన్ని ఆ కాలాలలో ఒక్క కాలాల్లో ఒక్కటి వస్తుంటే అవి ఎంతగానో తిని ఆ మనుషులు స్వామిని ఆరోగ్యాలు బాగుండేది. ఇవన్నీ ప్రకృతి సమాధాన ఇబ్బంది ఏం లేకుండా కెమికల్ పురుగు లేకుండా స్వచ్ఛంగా ప్రకృతి సహజసిద్ధంగా వచ్చే ఆహార పదార్థాలు అనమాట. ఇవన్నీ ఈ విధంగా చేయడం జరుగుతూ ఉంది. అందరూ బాగుండాలి, మేము కూడా అందులో ఉండాలి. అందరూ సంక్రాంతి పండగకి ఇంటికి వస్తుంటారు తెలుసా. అంటే నగరాల్లో, మహానగరాల్లో ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇంటికాడ ఉండాలని నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు, మామయ్య, అత్తమ్మ వాళ్ళు, బాబాయిలు, పిన్నిలు ఇలా కలిసికట్టుగా ఉండాలని సంక్రాంతి పండగకి వస్తూ ఉంటారు. అలాంటిది మనకి ప్రతిరోజు ఒక పండగల ఈ నెల నవంబర్ నెల పూర్తయిపోతుంది ఈ రోజుతో. ఈ నవంబర్ నెల కలిగించినటువంటి ఆనందం మరి ఏ నెల మాకు కలిగించదు. ఎందుకంటే నవంబర్ నెల అంటే మనకి మళ్ళీ మాకు ఇది అలవాటే. ఈరోజు నవంబర్ నెల పూర్తయిపోయింది, మళ్ళీ 365 మళ్ళీ వచ్చే సంవత్సరం నవంబర్ నెల కోసం ఎదురు చూస్తూ ఉంటాం మేము. ఇది ఒక అందరూ జనవరి ఎప్పుడు వస్తుంది ఎదురు చూస్తూ ఉంటారు. మేము 2 నెలలు ముందుగానే నవంబర్ నెల ఎప్పుడు వస్తుందని ఈ 30 రోజుల పాటు మేము పొందినటువంటి ఆనందం, సంతోషం, ఉల్లాసం, ఉత్సాహం, ఉత్తేజం మాటల్లో చెప్పలేదు. అందుకే ప్రతి రోజుకి 4-5 వీడియోలు వచ్చుంటాయి. మీరు ఈ 30 రోజుల ప్రయాణంలో రోజుకి 4-5 వీడియోలు చూడటం జరిగింది. మా ఆనందాన్ని ఆ వీడియోల్లో మీకు పెంపొందించడం జరుగుతూ ఉంది. ఓకే, 9వ రోజు ఈరోజు. తొందరలోనే ఇక రాబోయే నారా తెసేది ఇదే MTV 1426. నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటాను. ఆ మాట ఏంటంటే సమాజంలో రకరకాల వృత్తులు ఉంటాయి, వాళ్ళ తల్లిదండ్రుల వృత్తులు ఎన్నో ఉంటాయి. ఆ వృత్తుల్లోకి వారసులు వచ్చి విజయాలు సాధించి మల్టీగా అంటే వాళ్ళు వీళ్ళు 2 తరాలు ముందుకు పోవడం అనేది పండగ. అదే సంక్రాంతి. అది మాకు ప్రతిరోజు సంక్రాంతి. ఓకే బాయ్.